ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి అంశం మార్చి 3వ తారీఖు మంగళవారం నాడు ఏర్పడబోయేటటువంటి కేతుగ్రస్త చంద్రగ్రహణం గురించి. అయితే ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం రోజున ఏం చేయాలి, ఎందుకు గర్భిణీ స్త్రీలను పడుకోమని చెప్తారు అనే అంశాలను మనం పరిశీలన చేద్దాం. ఈ యొక్క గ్రహణ ప్రభావం చేతన ఆ యొక్క గ్రహణం నుంచి ఏర్పడేటటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాల యొక్క ప్రభావం గర్భస్థ శిశువు మీద ఉంటుంది కాబట్టి ఆ సమయంలో గర్భిణీ స్త్రీలను పడుకోమంటారు. ఈ యొక్క కిరణాలు పడితే ఏమవుతుంది? ఇప్పుడు ఆధునిక యువత ఇదంతా సైన్స్ మూఢనమ్మకాలు అని అంటున్నారు కదా. ఈ యొక్క కిరణాల యొక్క ప్రభావం చేతన శిశువు యొక్క ఎదుగుదలలో లోపం కనిపిస్తుంది. శిశువు యొక్క మానసిక ఎదుగుదల, శారీరక ఎదుగుదల, అవయవాల ఎదుగుదలలో లోపాలతోటి శిశువు జన్మించడం జరుగుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా కేతుగ్రస్త చంద్రగ్రహణం రోజున మధ్యాహ్నం 3:20 నుంచి 6:47 వరకు కూడా పూర్తిగా విశ్రాంతిగా ఉండాలి. 12 భోజనం చేసేసేయాలి. ఈ అంశాలు ఖచ్చితంగా మీరు పాటించి తీరాలి. భోజనం విషయానికి వచ్చినప్పటికల్లా ఆ రోజున పొరపాటును కూడా మాంసాహారం భుజించరాదు, నూనె పదార్థాలు భుజించరాదు, సాత్విక ఆహారం తీసుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. వీటన్నిటి వలన ఆ యొక్క గ్రహణ ప్రభావం వల్ల వచ్చేటటువంటి దోషం ఏవైతే ఉందో అది మన దగ్గరికి రాకుండా ఉంటుంది. ఈ యొక్క అంశాన్ని గమనించుకొని గర్భిణీ స్త్రీలు, యువత అందరూ కూడా ఈ యొక్క నియమాలు పాటించి ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ కూడా శుభాశీస్సులు. శ్రీమాత్రే నమః.